మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కంట్రోల్ డిపార్ట్మెంట్ అనంతపురం వరకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ పామిడిలోని బాలాజీ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్లో తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ చేసిన సందర్భంగా కొన్ని మత్తు కలిగించే ఔషధాలను ఏవైతే ఇప్పుడు పెడదవ బట్టి యువత ఇలాంతా వాడుతున్నారో అలాంటి ఔషధాలను అధిక మొత్తంలో కొని కొంచెం బిల్లులు లేకుండా గమనించడం జరిగింది. అటువంటి ఔషధాలు మొత్తం మేము తీసుకుని అన్నీ కూడా షాప్ నుండి సరైన రికార్డులు, కొనుగోలు రికార్డులు కానీ అమ్మకం రికార్డులు కానీ మాకు చూపించినందుకు కారణంగా వాటిని కొంచెం జప్తు చేయగలిగింది. అలాగే అబార్షన్ కోసం యూజ్ చేసే కిట్లు కూడా ఇక్కడ అమ్మకం చేయడం జరుగుతూ ఉంది. వాటికి సంబంధించి కూడా కొనుగోలు బిల్లు అవి చూపించలేదు, సక్రమంగా రికార్డులు మెయింటైన్ చేయట్లేదు. కావున వాటిని కూడా ఈరోజు మేము జప్తు చేయడం జరిగింది. ఈ జప్తు చేసిన మందులు వీటన్నిటి ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ 1940 ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది. తదుపరి మొత్తం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఎక్కడ కొంటున్నారు, ఎవరెవరు ఉన్నారనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేసి దీని మీద కేసు కోర్టులో దాఖలు చేయడం జరుగుతుందని తెలియజేయడం. జప్తు చేసిన మందులు సుమారు 1,40,000 వరకు ఉంటుందండి ఎంఆర్పీ విలువ. వీళ్ళంతా కూడా ఆన్లైన్లో చండీగఢ్ నుంచి, అహ్మదాబాద్ నుంచి ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోలు చేసినట్టు మేము గుర్తించాము. లోకల్ పోలీస్ వారు అండ్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఈగల వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగిందండి. మా మెయిన్ మెసేజ్ ఏంటంటే యువత ఎవరైతే ఉన్నారో ఈ మత్తు మందులు దయచేసి బానిసలు కాకండి, మీ భవిష్యత్తు నాశనం చేసుకోకండి. ఏదైనా ఉంటే ఈగల వారికి కానీ డిపార్ట్మెంట్ కానీ 1972 ఈగల టోల్ ఫ్రీ నెంబర్కి కానీ ఇలాంటి మత్తు బానిసలు ఎవరున్నా సమాచారం దానికి అందింది. లేదంటే మా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారికి కూడా సమాచారం అందించినట్టే తగిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తుంది.